నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రాసి పెట్టుకోండి, వృషభ రాశి వ్యక్తులు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయే శుభ మార్పులు ఇవే. అయితే ఈ వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఒక స్త్రీ కారణంగా జీవితం ఎలా మారుతుంది అనే పూర్తి విషయాలన్నిటినీ ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు కొన్ని కీలకమైన మార్పులు అనేవి జరగడం వలన మంచి శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన మార్పులు అనేవే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది ఇప్పుడైతే మారబోతోంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా అయితే ఉండాలి అని కలలు కంటూ ఉన్నారో అటువంటి విధంగా మీ జీవితంలో మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారి యొక్క కుటుంబ పరంగా చూసినట్లయితే గనుక కుటుంబం అంశంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కడా కూడా ఇప్పుడైతే కనిపించటం లేదు. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు అయితే ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. సంతోషభరితమైనటువంటి క్షణాలు మీరైతే చూస్తారు. గతంలో మీ కుటుంబంలో ఉండే విభేదాలు అయితే ఈ సమయంలో ఇప్పుడు పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి. అలాగే వారితో మీకు ఏమైనా గొడవలు కానీ మనస్పర్ధాలు కానీ ఉన్నట్లయితే కనుక అవి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మీరు దూరం చేసుకోగలుగుతారు. ఇక మీరు ఏ పనులను చేస్తూ ఉన్నా కానీ ఆ పనులలో మీకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది దొరకబోతూ ఉంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీ వెన్నంటే వాళ్ళు ఉండి మీకు అయితే సపోర్ట్ని ఇస్తారు. ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కెరియర్ పరంగా చూసినట్లయితే గనుక మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కెరియర్ విషయంలో చిన్న చిన్న కష్టాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేవి మీకు ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగ జీవితం అయితే ఇప్పుడు మారబోతూ ఉంది. కాకపోతే మీకు కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి జరిగే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. దీనికి కారణం చేత మీ పని చేసే చోట మీరు కాస్త కొంచెం ఒత్తిడికి గురి అవుతారు. ఇక మీరేదైనా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు కూడా మీ తోటి ఉద్యోగస్తులు మీకు మంచి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మీకు సహాయం చెయ్యాలి అని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకైతే నచ్చక దానిని మీరైతే రాంగ్ వేలో తీసుకునే వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. దీనికి కారణం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం అయితే చేయండి. వెనక ముందు మీరు ఆలోచించక తొందరపాటుతో వారితో గొడవ పడటం అనేది మంచిది కాదు. ప్రక్కన ఉండే వాళ్ళు మనకు మంచి చెబుతున్నారా లేక వారు మనకు మోసం చేస్తున్నారా, ఇలా మీరు మొత్తం వారి గురించి తెలుసుకున్న తర్వాతనే మీరైతే వాటి గురించి స్పందించండి. లేదంటే ఉద్యోగపరంగా మీరు చాలా అంటే చాలా స్ట్రెస్కి గురి కావలసి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వ్యక్తులు అయితే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇక అలాగే మీ పై అధికారులతోని మీరు ప్రశంసలను పొందుతారు. అలాగే మీరు ప్రమోషన్లను పొందే అవకాశం కనిపిస్తోంది. మీకు ఇంక్రిమెంట్స్ వచ్చే విధంగా అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి మారాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు బాగుంటుంది. కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలి అని చేసిన ఆలోచన ఈ సమయంలో మీరు వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే గనుక బాగానే ఉంటుంది. కానీ మీకు సహ ఉద్యోగులతో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల, అంటే గొడవలు ఏమైనా ఉండటం వలన మీరు వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ గొడవల విషయంలో మీకు వేరే ఉద్యోగంలోకి మారాలి అనేటటువంటి ప్రయత్నం మాత్రం ఏమాత్రం చేయకండి. అయితే కేవలం ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ వేరే రంగంలో ఉన్న వారికి ఆల్మోస్ట్ అంతా బాగుంటుందని చెప్పొచ్చు.
ఇక విద్యార్థుల విషయంలో కూడా విద్యాపరంగా చూసినట్లయితే గనుక విద్యార్థులకు వారి విద్యా జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాకపోతే మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే గనుక మీరు ఎంత అదృష్టం మీరు పొందుతున్నప్పటికీ కూడా కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది మీకు సక్సెస్ రూపంలో వస్తుంది. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా అని ఏదో విధంగా మాకు మార్క్స్ వచ్చేస్తాయని గాని మీరు అనుకుంటే గనుక ఎగ్జామ్‌లో మీరు పాస్ అవుతారనుకుంటే గనుక అది పొరపాటే. అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా మీరైతే సాధించగలుగుతారు. కెరియర్ పరంగా చూసుకుంటే గనుక ఇదివరకు మీరు డబ్బులను ఎంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చయిపోతూ ఉండేవి. కానీ మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా సంపాదించే విధంగా రేపటి నుండి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడబోతూ ఉంది. ఇక మీరు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అనేది పొందలేరు. ఇక మీరేదైతే గతంలో చేయాలని కోరుకుంటున్నారో అటువంటి ఆలోచనలైతే ఇప్పుడు మీరు చేయగలుగుతారు. అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు. ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే రేపటి నుండి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదే విధంగా మీరు ఆర్థిక పరంగా మంచిగా ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏది కావాలి అన్నా కూడా అది అయితే కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంది. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు గానీ, అలాగే బంగారం గానీ మీరు కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అయితే చాలా అధికంగా కనిపిస్తోంది. మీరు ఏది కొనుగోలు చేసినా కూడా అందులో నష్టం ఏమీ ఉండదు. ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు మహిళలు, స్త్రీలు ఎవరైతే బయటకు వెళ్లి ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారో, అటువంటి ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారికి అయితే ఇప్పుడు చాలా బాగా కలిసొస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే ఉద్యోగం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ ఉద్యోగం మీకు పొందుతారు. ముఖ్యంగా బయట వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మిమ్మల్ని బాధ పెడతారని గానీ, లేదా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరైనా మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీరు ఇదివరకు ఎదుర్కొని ఉంటారు. అటువంటి సంఘటనలు మీకైతే జరుగుతూ ఉండేవి. కానీ ఇక నుంచి అలాంటివి ఏవి కూడా మీకు అస్సలు కనిపించటం లేదు. అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇస్తారు. అలాగే ఇంట్లో, బంధువులలో, సమాజంలో మంచి గౌరవ మర్యాదలను మీరైతే సంపాదించుకుంటారు. అలాగే మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులు అన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోబోతూ ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మీకు అద్భుతంగా కలిసొచ్చేటటువంటి విధంగా సమయం మారబోతూ ఉంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరైతే పూర్తిగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అయితే మరో శుభప్రదమైనటువంటి అంశం ఏమిటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతూ ఉన్నారు. వారి యొక్క రాక కారణంగా మీరు అన్ని అంశాలలో కూడా సక్సెస్ని సాధిస్తారు. ఒక స్త్రీ అంటే వారు మీ జీవిత భాగస్వామిగా రావచ్చు, లేదా మీ స్నేహితురాలుగా కావచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు తప్పకుండా విజయాలను తప్పకుండా ఖచ్చితంగా సాధించబోతూ ఉన్నారు. ఇక్కడ కొత్త వ్యక్తులు వస్తారు అని కాదు. గతంలో మీ జీవితంలో ఉన్నవారు మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ మీ జీవితంలోకి అనుకోనటువంటి సంఘటన ద్వారా మీ జీవితంలోకి రావస్తారు. ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఎంతో బాగా కలిసొస్తుంది. అంటే వారు మీ వెన్నంటే ఉండి ప్రతి అంశంలో కూడా మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అని వారు అయితే ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీకు ఐడియాస్ని ఇస్తూ ఉంటారు. దీనికి కారణంగా మీరైతే ఇన్ని రోజుల నుంచి ఏదైతే విషయంలో విజయాలను పొందలేకపోయాం అని బాధపడ్డారో ఆ విషయంలో మీకైతే ఒక స్త్రీ కారణంగా ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి. ఒక స్త్రీ కారణంగా ఈ వృషభ రాశి వారు ఎంతో బాగా విజయాలను సాధించగలుగుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.